ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో మనము నెక్స్ట్ వీక్ లెవెల్స్ చూద్దాం. మన ఫిబొనాచి ప్రకారం లాస్ట్ వీక్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందో చూసారు కదా. ప్రతిరోజు, ప్రతి వీక్, ప్రతి మంత్ మనం లాంగ్ టర్మ్ కోసం మన మంత్లీ పరంగా డిసెంబర్ వరకు ఎంత కదులుతుందో చెప్పుకున్నాం అప్ సైడ్. ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ వీక్ అయిపోయింది. ఫస్ట్ వీక్ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే లెవెల్స్ తీసుకున్నామో ఆ లెవెల్కు ఎగ్జాక్ట్గా టచ్ చేసి బౌన్స్ అయింది. వీక్లీ పరంగా చూసుకుంటే క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కనపడింది. ఓపెన్ అయిన ఈ మండే ఇది ఉంది కదా, ఈ ఓపెన్ అయిన క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ పైన వీక్లీ క్లోజింగ్ ఇచ్చింది. ఇది ఫస్ట్ డే క్లోజింగ్ ఇక్కడ ఉంది. ఈ లైన్కి మళ్ళీ ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజింగ్ ఇచ్చింది. ఎంత కిందికి వెళ్ళిందో మొత్తం అంత పైకి వచ్చేసింది. ఓకే, అంటే స్ట్రాంగ్గా బుల్లిష్నెస్ స్ట్రాంగ్ ఉన్నట్టు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ బోల్డ్లో ఉన్నవి మనకి ఇంకా బోల్డ్ చేస్తున్నాయి. ఈ బోల్డ్లో ఉన్నవి మనకు టోటల్గా మనకు మంత్లీ లెవెల్స్, మంత్లీ టోటల్గా ఎంతవరకు వెళ్తుంది అనేది లైన్ బై లైన్ మనకి ఇక్కడ మనకి ప్రైస్తో పాటు చూపిస్తుంది. ప్రతిసారి మనం లెవెల్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు ప్రైస్ వచ్చేస్తుంది అనమాట. ఆ వీడియో కూడా ఉంది, మనం లెవెల్స్ ఎలా తీసుకోవాలనేది. ఓకే, ఇప్పుడు ఎవ్రీ డే కూడా ఎలా కదులుతుందో కూడా మనం చెప్పుకున్నాం మొన్న ఒక వీడియోలో. ఆ వీడియో కూడా చూడండి, అర్థమవుతుంది డే ఎంత పర్ఫెక్ట్గా ఫిబొనాచి లెవెల్స్ ప్రకారం కిందికి వచ్చిందో. ఎలా వచ్చింది అనేది ఒక లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ గోల్డెన్ రేషియో ఉంది కదా, ఈ గోల్డెన్ రేషియో పైన వచ్చి క్లోజ్ అయింది. ఫస్ట్ వీక్ మొత్తంగా పైన ఓపెన్ అయింది, కిందికి వచ్చింది, మళ్ళీ గోల్డెన్ రేషియో పైన క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ బుల్లిష్ ఉండాలంటే ఈ ఫ్రైడే డే క్యాండిల్ ఏదైతే స్ట్రాంగ్గా ఉందో ఈ క్యాండిల్ పైననే ఉంటేనే మనకు బుల్లిష్గా ఉంటుంది నెక్స్ట్ వీక్. లేదు ఒకవేళ బుల్లిష్గా ఉన్నా కూడా మళ్ళీ లాస్ట్ వీక్ హైని కూడా బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ వీక్ హైని బ్రేక్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ బుల్లిష్గా మనకు క్యాండిల్ పడే ఛాన్స్ ఉంటుంది సెకండ్ వీక్. లేదు ఒకవేళ ఈ ఈ బోల్డ్ లైన్ ఏదైతే లాస్ట్ వీక్ హై లైన్ ఉందో ఈ హై లైన్ దగ్గర కనుక రేపు ఓపెన్ అయ్యి రిజెక్షన్ కిందికి వస్తే మళ్ళీ ఇక్కడ గోల్డెన్ రేషియో దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చి గోల్డెన్ రేషియో దగ్గర మంచి డిమాండ్ క్రియేట్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 26,600 వరకు స్ట్రాంగ్ క్యాండిల్ పడే అవకాశం ఉంది ఖచ్చితంగా. లేదు ఒకవేళ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే, ఒకవేళ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రైస్కి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడే రిజెక్షన్ తీసుకోవాలి. కానీ ఈ గోల్డెన్ రేషియో దాటి కిందికి మాత్రం వెళ్ళొద్దు. ఒకవేళ కిందికి వెళ్ళిందంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. 25 ఎంత ఇది 25 840 851 వరకు వచ్చేస్తుంది డైరెక్ట్గా కిందికి 842 వరకు. ఇది కిందికి క్లోజ్ కాకుండా కంటే ఇంకా పైన క్లోజ్ అయితేనే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ కిందికి క్లోజ్ అయిందనుకోండి డిసెంబర్ ఇంకా ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ ఇప్పుడు ఫస్ట్ వీక్ అయిపోయింది కనుక ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కూడా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వీక్ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంకా స్ట్రాంగ్ అనమాట, ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్. ఇక్కడ ఒకవేళ ఈ గోల్డెన్ రేషియో దాటి కిందికి వస్తుంది అంటే మాత్రం ప్రైజు డౌన్కి స్ట్రాంగ్ బ్రేక్ ఇస్తుందంటే మాత్రం ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ అంతవరకు పైకి వెళ్ళదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ మంత్లీ పరంగా చూసుకుంటే ఇది ఒక లో లెవెల్, ఇది ఒక హై లెవెల్. ఈ లో లెవెల్ కనుక దాటి వస్తేనే మనం అప్పుడు ఇక్కడ వరకు కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడికి వస్తుందని. ఈ లో లెవెల్ దాటి రాలేదు, ఈ మిడిల్ జోన్ గోల్డెన్ రేషియో దాటి కిందికి రాలేదు అంటే మాత్రం ఇక్కడి నుంచే బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్ట్రాంగ్గా. మనం ఏదైతే మంత్లీ క్యాండిల్ ప్రకారం చెప్పుకున్నామో ఇక్కడి నుంచి క్రాస్ అయితేనే స్ట్రాంగ్ బౌన్స్ వస్తుందని మనం చెప్పుకున్నాం. మంత్లీ క్యాండిల్ పరంగా డిసెంబర్ ఎంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉందనేది చెప్పుకున్నాము. ఒకటి ఫస్ట్ లెవెల్ వచ్చి 26,600, సెకండ్ లెవెల్ వచ్చి 27,000 అని చెప్పుకున్నాము.
ఈ లెవెల్ వరకు రీచ్ కావాలంటే మాత్రం ఇక్కడి నుంచే బౌన్స్ కావాలి. ఒకవేళ లేదు కిందికి రావాలంటే మాత్రం మెల్లగా మెల్లగా కిందికొచ్చేస్తది. అది ఒక్కొక్క డే ప్రకారం ఆధారపడి ఉంటది. ఇదే రకంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఏం జరిగిందో. వీక్ దీన్ని బట్టి మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతదనుకుంటున్నాను నేను. చూడండి ఒకసారి మనం డైరెక్ట్‌గా తీసుకుందాము. ఫిబొనాసీ ఎలా తీసుకోవాలనేది. ఫిబొనాసీ చూడండి. ఇది లాస్ట్ మంత్. ఇప్పుడు డిసెంబర్ గదా! ఇది ఫస్ట్ వీక్ ఇది కంప్లీట్ అయింది. స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది ఇందులో గూడా. క్యాండిల్ బేరిష్ క్యాండిలే కానీ ఇందులో బయర్స్ ఎక్కువున్నారు. ఇప్పుడు ఈ డిసెంబర్ కోసం మనం లాస్ట్ మంత్ లాస్ట్ వీక్‌కి మనం ఫిబొనాసీ హై టు లో 1, లో టు హై ఒక లైను. ఇప్పుడు చూడండి ఏం జరిగింది ఇప్పుడు వీక్లీలో గోల్డెన్ రేషియోని దగ్గర రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ స్ట్రాంగ్ ఎళ్ళింది కానీ ఈ ఏదైతే వీక్లీ లైన్ వచ్చిందో ఈ లైన్ పైన క్లోజ్ అయ్యుంటే బాగుండేది. కనుక ఒకవేళ ఇక్కడి నుంచే నేను అందుకే అంటున్నాను ఈ గోల్డెన్ రేషియో నిఫ్టీలో గూడా ఈ గోల్డెన్ రేషియో దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళొచ్చు అనేది. ఎందుకంటే ఈ ప్రెజెంట్ ఈ లైన్ కిందనే ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం చెప్పలేము. స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్పుడు ఇది బుల్లిష్‌లోకెళ్ళిపోతది. ఈ మంత్లీ క్యాండిల్ అప్పుడు. వీక్లీ క్యాండిల్ ఇప్పుడు ఇది ఇలాగే ఉండిపోతది. మంత్లీ క్యాండిల్ అప్పుడు బుల్లిష్‌లోకెళ్తదనమాట. ప్రెజెంటు బెరిష్ క్యాండిల్ చూపిస్తుంది గదా! మంత్లీ క్యాండిలు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ క్యాండిల్ బుల్లిష్‌గా చేంజ్ అవుతది. అప్పుడు ఇక్కడ రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైస్ యాక్షన్ ప్రకారం కిందికొస్తదనమాట. ఒక 2, 3 డేస్, 4 డేస్ కిందికొచ్చి మళ్ళీ నెక్స్ట్ వీకు స్టార్ట్ అయ్యేసరికి ఒక క్యాండిల్ అప్పు సిగ్నల్ ఇస్తది అప్పుడు. అప్పుడు మనం ఎంటర్ అయితే స్ట్రాంగ్‌గా ఇక్కడి వరకు వెళ్తుందనమాట. అంటే ప్రెజెంటు అది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేదాన్ని బట్టి మనం ఆహ్, మూవ్ ఎలా మూవ్ కావాల్సిందో అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటదనమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనం దీన్ని ఇక్కడ ఏం చేయొద్దు. మళ్ళీ కిందికొస్తుందనమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అలాగే పైకెళ్ళదు గదా! ఇక్కడ రిజెక్షన్ తీసుకోవడమో, మళ్ళీ కిందికి రావడం జరుగుతది. ఇక్కడ మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ చూసుకొని ఎంటర్ అవుతే అప్ సైడ్ మళ్ళీ నుంచి బుల్లిష్ వస్తదనమాట. బుల్లిష్ క్యాండిల్ పడతదప్పుడు. ఒకవేళ లేదు ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ పడట్లేదు. నెక్స్ట్ వీక్ గూడా బేరిష్ క్యాండిల్ పడుతుందనుకుందాం. బేరిష్ క్యాండిల్ పడ్డా గూడా వెంటనే మనం డౌన్ సైడ్ చూడొద్దు. ఎంతవరకు వస్తుందో చూడాలి. ఒక 2 డేస్ కిందికొచ్చిందా మళ్ళీ ఇక్కడ జోన్ ఉంది. గోల్డెన్ జోను. ఈ గోల్డెన్ జోన్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ గాని పడితే అక్కడ మళ్ళీ ఎంటర్ అయినామనుకో మళ్ళీ ఈ వీక్లీ హై ఏదైతే దాటి ఇక్కడికెళ్ళే ఛాన్స్ ఉంటది. అంటే ఈ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే మంత్లీలో ఇది గ్రీన్ క్యాండిల్‌గా మారిందనుకోండి, మనం బులిష్‌గా ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు వీక్లీ అనే ఇది రెడ్ క్యాండిల్ గాకుండా ఈ లైన్ పైన పడుంటే మాత్రం మనకి బులిష్ క్యాండిల్ అయ్యేది ఇది. గ్రీన్ క్యాండిల్ అయ్యేది. కాలేదు గదా! ప్రెజెంట్ రెడ్ క్యాండిల్ ఉంది. కనుక మనం కొంచెం ఆలోచించాలి. ఇక్కడి నుంచే వెంటనే పైకెళ్తుందా అంటే వెళ్ళదు. ఎందుకెళ్ళదు అంటే ఇక్కడ ఇంకా స్పేస్ వదిలింది గదా! ఇక్కడ ఈ లైను క్లోజింగ్ ప్రైస్ మధ్యలో స్పేస్ ఉంది. ఈ స్పేస్‌ని ఫిల్ చేసి వెళ్ళాలి వెళ్తే. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం అప్పుడు మంత్లీ క్యాండిల్ బుల్లిష్ అవుతది. వీక్లీ క్యాండిల్ మనకు నెక్స్ట్ క్యాండిల్ దీని మీద బ్రేక్ అయిన తర్వాతనే ఎంట్రీ తీసుకోవాలప్పుడు. అది మనం ప్రైస్ యాక్షన్ బట్టి యూజ్ చేయాలి. యూజ్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి డైలీలో 2 డేసు బెరిష్ క్యాండిల్ పడ్డది. తర్వాత గ్రీన్ క్యాండిల్ పడ్డది. సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఆ తర్వాత రోజు స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది. అంటే 1, 2, 3 డేస్ మనం ఓపిక పట్టిన తర్వాత ఫోర్త్ డే మనకి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఇదనమాట. అట్లా ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటే మనం పాయింట్స్ ఎక్కడ ఎంటర్ అవ్వాలనేది మనకు అర్థమవుతుంది. ఓకే. నిఫ్టీలో గూడా అదే రకంగా పడింది చూడండి. 3 డేస్ రెడ్ క్యాండిల్ పడ్డది. ఫోర్త్ డే స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది. గ్రీన్ క్యాండిల్. ఆ తర్వాత ఫోర్త్ డే మళ్ళీ ఫిఫ్త్ డే మళ్ళీ స్ట్రాంగ్‌గా పైకి ఎగిరింది. ఎక్కడైతే క్లోజింగ్ ప్రైస్ వచ్చిందో ఫస్ట్ డే ఆ క్లోజింగ్ ప్రైస్ పైన మనకి క్లోజ్ ఇచ్చింది వీక్ మొత్తానికి. అంటే నెక్స్ట్ వీక్ ఇంకా బుల్లిష్ ఉండొచ్చనే అర్థం గదా! సింపుల్‌గా. అదే అనమాట. ఒకసారి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఈ ఫిబొనాచి లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయితున్నాయనేది గూడా మీకు కూడా సింపుల్‌గా అర్థమవుతుందన్నమాట. ఓకే. ఈ రకంగా లెవెల్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఛానెల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ.